ఇప్పుడే కొరియన్ కనకరాజ్ అనే సినిమా చూసిన నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒక కని విని ఎరగని ఒక డిఫరెంట్ హర్రర్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో మహాత్మా గాంధీ గారు మనకు స్వతంత్రం తీసుకొస్తే ఈ మెర్లపాక గాంధీ గారు అయితే నిజంగా మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా సినిమాని ఇంత మంచిగా దిద్దినందుకు డైరెక్టర్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలుకి వరుణ్ అన్న అయితే నిజంగా ఒక వర్సటైల్ యాక్టర్ అని మళ్ళీ ప్రూవ్ చేసిండు. అప్పట్లో బాబాయ్ వచ్చి ఓజీతో హిట్ కొట్టిండు. మన చిరంజీవి గారు సంక్రాంతికి వస్తున్నప్పుడు లైక్ సినిమానే రఫ్ ఆడించాడు. పెద్ద సినిమాతో వచ్చి రామ్ చరణ్ అన్న లైక్ ఇండస్ట్రీ హిట్ అంటే ఇట్లుంటుందని చెప్పి చూపించాడు. కానీ కొరియన్ కంకరాజ్ అయితే నిజంగా చెప్తున్నా బ్లాక్ బస్టర్ హిట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. సో అందరు అంటారు లైక్ నందమూరి తమన్ అని. కాదు భయ్యా, ఒక్కసారి కొరియన్ కంకరాజ్ సినిమా చూడండి. కోనిదెల తమన్ అనే చెప్పేసి అని అంటారు. నిజంగా అంతలా ఉంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. అసలుకి ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలే వరుణ్ అన్నతోనే. రితికా నాయక్ గారు నిజంగా ఒక అందాల బొమ్మ, ఒక అందాల తార, ఒక స్క్రీన్ ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. కానీ వరుణ్ అన్న ఈ సినిమా చూస్తుంటే ఓజీలో పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు, పున్నమి నాగులో చిరంజీవి గారు గుర్తొస్తారు. సో ఓవరాల్ గా సినిమా అంటే చాలా బాగుందన్న. ఏం నచ్చలే అని చెప్పేసి అడగాలి, మొత్తం బాగుంది. లైక్ డైరెక్టర్ గారి వర్క్ అయినా సరే, లైక్ హీరోయిన్ గారి యాక్టింగ్ అయినా సరే. నిజంగా అప్పట్లో మనము బ్రహ్మానందం గారిది, రవితేజ గారి కామెడీ టైమింగ్స్ ఎలా ఉంటుందో ఇప్పట్లో వరుణ్ అన్నది, సత్య గారిది నిజంగా అదే విధంగా అనిపించింది. నెక్స్ట్ మన టాలీవుడ్కి అయితే నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మానందం ఎవరని అంటే అది సత్య గారు అని చెప్పుకోవచ్చు. అంతలా ఉంది. లైక్ మూవీ టీంకి ఒకటి చెప్తున్నా, లైక్ కంసా మీద రితికా నాయక్ నీకు చెప్తున్నా, సారంగియో చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ కానీ, మొత్తం హీరోయిన్ కానీ, ఆ సత్య కామెడీ అయితే సూపర్ ఉంది, చూడొచ్చు. సో దీంట్లో హర్రర్ కూడా ఉందా? ఓన్లీ ఏం భయపడే అసలు ఏం లేదు. కామెడీ అయితే ఫుల్, బోరింగ్ అయితే లేదు. చాలా బాగా నచ్చింది నిజంగా. ముఖ్యంగా వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ అయితే అసలు ఫిదా అనమాట. నేను చాలా అంటే చాలా మంచిగా చేశారు. అంటే సినిమాలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే కామెడీ అనమాట. సత్య గారి కామెడీ అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది నిజంగా. ఆ ఇంటర్వెల్ సీన్ కూడా ఎవరు ఊహించలేరు, అలాంటి ఇంటర్వెల్ సీన్ ఉంది. నెక్స్ట్ మన రితికా గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆమె క్యూట్ డైలాగ్స్ కానీ, ఆమె డాన్స్ కానీ చాలా అంటే చాలా మంచిగా ఉందన్నమాట. అంటే ప్రతి సీన్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అలాంటి సీన్లు ఉన్నాయి. సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే సత్య గారి కామెడీ అయితే ఇంకా ఫిదా అన్న. నేనైతే నిజంగా సినిమాని అంతా ఒక లెవెల్లో వెళ్తుంటే సత్య గారి కామెడీతో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను అనమాట. అంత మంచి సినిమా తీశారు. సో కొరియన్ కంకర సినిమా మీరు అందరు పక్క థియేటర్లో చూడండి అన్న. థ్యాంక్ యూ. ఎక్కడ చూసినా దెయ్యాలు సీట్ల కింద దాంకునేసాను బాయ్. అయ్య బాబా, కొరియన్ డ్రామాలో కొరియన్ దెయ్యం, తెలుగు దెయ్యం, ఏ దెయ్యాలు వచ్చి భయపెట్టా ఏం అర్థం కాలేదు బాయ్. ఆ షేక్ అయిపోయాం బాయ్. సినిమా చూస్తున్న సేపు వరుణ్ తేజ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే హర్రరో థ్రిల్లరో ఓవర్ ఆయన ఎరగదీసామన్నా. అన్న ఈ సినిమా రాజాసాబ్ కంటే కూడా బాగుందన్న. దయచేసి మేర్లపాక గాంధీ గారు వరుణ్ తేజ్ అన్నతో కొరియన్ కనకరాజు లాంటి సినిమాని తీయండి మీరు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 10 పార్ట్లు తీయండి. సినిమా చూస్తున్న సేపు అబ్బా థియేటర్లో జనాలు ఒక పక్క కామెడీ, ఒక పక్క హర్రరు, భయం, వణుకు షేకు, ఇంకో పక్క రొమాన్స్, ఇంకో పక్క యాక్షను. ఓ నాయన కొరియన్లో ఒక పెద్ద గ్యాంగ్ స్టార్గా అబ్బా ఆ పర్ఫార్మెన్స్ అయితే ఏం చేసావన్నా. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చారన్న. స్క్రీన్ మీద చూస్తున్న సేపు చాలా మంది ఏమన్నారంటే ఈ సినిమాని ఇది కొరియనా, తెలుగా, తమిళ, చైనానా, హిందీయా, నేపాలియా, ఏ భాష అన్నారు. కాదు, ఇది పూర్తిగా తెలుగు సినిమా, మన భాష సినిమా, మనదే. కాబట్టి మన సినిమాని ప్రతి ఒక్కరూ థియేటర్లోకి వెళ్ళి చూసి ఆనందించి ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని ఈ సినిమాకి కలెక్షన్లో నాయన కొరియన్లోనే 10,000 కోట్లు ఈ సినిమా, ఇండియాలో 20,000 కోట్లు, చైనాలో 15,000 కోట్లు, మొత్తం ఈ సినిమా టోటల్గా 1,00,000 కోట్లు టార్గెట్ అవుతుంది. అంతే ఈ సినిమాని థియేటర్లోకి వచ్చి చూసారంటే మాత్రం మీరు వరుణ్ తేజానికి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. వరుణ్ తేజాన్ని పర్ఫార్మెన్స్ చూస్తారని సేపు మీరు అట్టే థియేటర్ అట్టే ఉంటుంది. హీరోయిన్ ఎవరో కానీ ఎవరమ్మా నువ్వు తల్లి, చాలా రోజుల తర్వాత ఏదో ఎవరో కానీ తెల్లగా ఉండదు. అబ్బా దయచేసి హిందీ వాళ్ళని హీరోయిన్లుగా పెట్టి తీయండి. ఆమెను చూస్తారని సేపు మర్చిపోయినాం అంతే. నేనైతే అట్టే స్టన్ అయిపోయినాను, థియేటర్ అట్టే షాక్ అయిపోయినా. అబ్బా ఏం అందరా, ఏం గ్లామర్ రా ఆయన. ఒక పక్క ఇంకో పక్క కత్తి తీసుకొని కస పొడస్తుంటే, నరకతా ఉంటే అబ్బా లాస్ట్లో దెయ్యాలు ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత లేదు. యావరేజ్ మూవీ, యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది, సెకండ్ హాఫ్ ఓజీ రేంజ్లో తీసుకెళ్లారు. సో అందుకే నాకు యావరేజ్గా అనిపించింది. బాగుంది, కడుపు నవ్వుకోవచ్చు ఆయన కామెడీ వల్ల. ఇంకా బాగా చేస్తుంటే ఇంకా బాగుండేది. లేదు, అదే డిసప్పాయింట్ అయ్యా. ఉంటే బాగుండేది అనిపించింది. నేను ఇప్పటిదాకా బాగాలేదు ఫ్లాప్ అయిన సినిమాలు అని చెప్పినవి అన్నీ కూడా ఒకటి ఒడిసే సినిమా బాగాలేదన్న, దానికి ఏమో 7,000 కోట్లు వచ్చింది.
స్పైడర్ మ్యాన్ సినిమా యావరేజ్గా ఉందన్న, దానికి ఏమో తెలుగులోనే 309 కోట్లు వచ్చింది. ఇంకేం చెప్పాలి. సో నాకు కొరియన్ కనకరాజ్ మూవీ కొంచెం యావరేజ్గా అనిపించింది. సో ఫ్యాన్స్కి నచ్చొచ్చు, నేను బయట కదా, నాకు కొంచెం అంత నచ్చల. అన్న ఎలా ఉంది కొరియన్ కనకరాజు? అన్న కొరియన్ కనకరాజు నేనైతే ఒక మంచి మిస్టికల్ హారర్ కామెడీ అని చెప్తాను. త్రూ అవుట్ ద మూవీ సత్య గారి కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయనే సినిమాకి హీరో. ఆయన లేకపోతే సినిమా లేదు. వరుణ్ తేజ్ గారిని ఈజీగా డామినేట్ చేశారు సత్య. వరుణ్ తేజ్ గారు ఎందుకు ఆయన డేట్లు దొరకడం కష్టం అవుతుందన్నారు మనకి సినిమా చూస్తే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మూవీకి ఏమైనా మైనస్లు ఉన్నాయి అంటే ఫస్ట్ హాఫ్ అన్న చాలా స్లో, చాలా ల్యాగ్. అసలు ఒక 40 నిమిషాలు తీసేస్తే సినిమాని ఇంకొంచెం చాలా బెటర్గా ఉండేది. అదొక ఫస్ట్ మైనస్. అండ్ రెండో మైనస్ ఏంటి అంటే మనకి సర్ప్రైజింగ్ ఎలిమెంట్, షాకింగ్ ఎలిమెంట్ అనేది క్లైమాక్స్ అన్న. అదొక యునీక్ అటెంప్ట్, అది దానికి జెన్యున్గా హ్యాట్స్ ఆఫ్. బట్ ఏంటంటే అక్కడ విఎఫ్ఎక్స్ బాగాలేకపోవడం కొంచెం దెబ్బడిపోద్ది. అక్కడ డిస్కనెక్ట్ అయిపోతారు జనాలు, అరే ఏందిరా విఎఫ్ఎక్స్ అని చెప్పి. ఎందుకంటే అంత మంచి యూనిక్ ఎలిమెంట్ చూపిస్తున్నప్పుడు జనాలు అక్కడ కనెక్ట్ కావాలి. మనకు అక్కడ కనెక్ట్ కావాలంటే మనకి స్క్రీన్ ప్రెజెంటేషన్ కానీ బీజిఎం కానీ బాగుండాలి. కానీ అక్కడ విఎఫ్ఎక్స్ బాగాలేకపోవడం అది ఒక చిన్న డిస్కనెక్ట్ వచ్చేస్తుంది. బట్ జెన్యూన్ అటెంప్ట్ అన్న, చాలా మంచి క్లైమాక్స్. అదైతే మాత్రం బాగాలేదని చెప్పను, అక్కడ విఎఫ్ఎక్స్ బాగాలేదు అంతే. అండ్ వరుణ్ తేజ్ గారు రాయలసీమ స్లాంగ్ అండ్ కొరియన్ గెటప్లో కూడా చాలా బాగున్నారు. చాలా బాగా వర్కౌట్ అయింది ఆయన డబ్బింగ్ కూడా. అండ్ రితికా గారు కూడా క్యూట్గా, బబ్లీగా త్రూ అవుట్ ద మూవీ ఉంటారు. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. అండ్ సత్యకి హీరోయిన్కి ఉండే కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. అండ్ యాడెడ్ ప్లస్ తమన్ గారు అన్న, ఆయన బీజిఎం లేకపోతే మాత్రం సినిమా లేదు. సత్య గారి కామెడీ ఫస్ట్ అయితే, నెక్స్ట్ తమన్ గారి బీజిఎం అన్న సినిమాని లేపింది అంతే, విడిచిపెట్టింది. హైలైట్స్ అంటే సత్య అన్న, సత్య ఇంకా తమన్ గారి బీజిఎం అండ్ ఆ క్లైమాక్స్, ఈ 3 పాయింట్లు చెప్తాను. బ్యాక్గ్రౌండ్ కూడా ఎంజాయ్ చేశాను, చాలా బాగా ఎంజాయ్. కొంచెం కొత్తగా కొట్టాడు, ఓజీ కొంచెం బీజిఎం వేసినట్టు కొన్నాడు, కొంచెం అలా అనిపించింది కానీ కొంచెం కొత్తగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కూడా మనకి ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోయిన ఒక ఫీల్ అయితే అనిపిస్తుంది. సో వరుణ్ తేజ్ గత సినిమాలతో పోలిస్తే బెటర్ మూవీ, కానీ ఓ సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము, కానీ వన్ టైం వాచ్ఫుల్, హాయిగా హ్యాపీగా ఒకసారి బోర్ కొట్టకుండా చూసి రావచ్చు అన్న. ఇంకా బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ కొంచెం యావరేజ్గా అనిపించినాయి, కానీ నా వరకు బీజిఎం అయితే బాగా అనిపించింది. హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే సినిమా గ్లామరస్ కోసం ఒకటి తీసుకున్నారు, కానీ మెయిన్ హీరో ఎవరైనా చెప్పాలంటే సినిమాలో హైలైట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే సత్య గారి కామెడీ, సత్య గారి క్యారెక్టరేషన్, సత్య గారి సీన్స్ అనమాట. చాలా హైలైట్గా రాస్తున్నారు ఆయన సీన్స్ కానీ, ఆయన క్యారెక్టరేషన్ కానీ. అయితే గాంధీ గారు తీసుకున్న కథ కొంచెం రొటీన్గా అనిపించిన, స్క్రీన్ ప్లే అయితే మాయ చేయాలనుకున్నాను. ఆయన ఎప్పుడు కూడా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో ఆ కొత్తదనం అనేది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఓకే, జస్ట్ హిట్ వరకు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.